హాయ్ ఫ్రెండ్స్. సావర్కరు వీరుడు ధీరుడు అని చెప్పి మన సోషల్ మీడియాలో కొంతమంది దంచి కొడుతున్నారు. మనం కనుక కొన్ని గమనిస్తే చరిత్రలో ఇప్పుడు లాలా లజపత్ రాయ్ని చావుకు కారణమైనటువంటి శాండర్స్ మర్డర్ కేసులో నేనే వెళ్తా అని చెప్పేసి భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, బట్కేశ్వర్ దత్ లాంటి వాళ్ళు ఒకరికొకరు పోటీ పడి యాక్షన్లో పాల్గొంటామని ముందుకు పోయారు. ఇకపోతే పార్లమెంట్లో బాంబు వేయాలని చెప్పి నిర్ణయించినప్పుడు జాతీయ విప్లవకారులు ఉన్నటువంటి దానిలో భగవతి చరణ్ ఓమురా, భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ ఇటువంటి వాళ్ళలో నేను వెళ్తా పార్లమెంట్లో బాంబు వేయడానికి అని చెప్పి పోటీలు పడి మరి వెళ్ళారు. జతిన్ దాస్ లాంటి వాళ్ళు జైల్లో ఆమర నిరాహార దీక్షలు రోజుల తరబడి చేసినప్పుడు విప్లవకారులందరూ ఆమర నిరాహార దీక్ష పూనుకొని బ్రిటిష్ ప్రభుత్వాన్ని హడలగొట్టారు. మరి సావర్కర్ గురించి చెప్తున్నారు కదా, సావర్కర్కు సంబంధించినటువంటిది నేరుగా పాల్గొన్నటువంటి బ్రిటిష్ వ్యతిరేకమైన కార్యకలాపాలు ఏమున్నాయి అనేటువంటిది ప్రశ్న. ఇప్పుడు సావర్కర్కి జైలు శిక్ష పడ్డటువంటిది బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటంలో భాగంగా పడలేదు. నాసిక్ జిల్లా మ్యాజిస్ట్రేట్ అయినటువంటి ఏఎంటి జాక్సన్ని అనంత లక్ష్మణ్ కన్హరే అనేటువంటి ఒక వ్యక్తిని పురికొల్పి జాక్సన్ను హత్య చేయించినటువంటి నేరారోపణ పైన సావర్కర్కి శిక్ష పడ్డది. ఈ నేరారోపణ పైననే ఇంగ్లాండ్ నుంచి ఇండియాకి పట్టుకొచ్చుకునేటప్పుడు ఓడలో బొగ్గు అయిపోయినప్పుడు బొగ్గు నింపుకోవడం కోసం ఫ్రాన్స్ మెర్సెల్లీ ఓడ రేవు దగ్గర ఓడ ఆగి ఉన్నప్పుడు ఓడ ఈరోజు వస్తే రేపటి దినాన సావర్కర్ ఉదయం పూట ఓడలోకి వెళ్ళి దుంకి బయటికి పోయాడు. దీన్నేదో సముద్రంలో తూకినట్టు, పరామ కాలువను ఈదినట్టు, ఓ కిలోమీటర్ అవతలికి సముద్రం వైపు పోయినట్టుగా మాట్లాడతారు. చాలా తప్పది. మీరు చరిత్ర ఎవిడెన్స్ పోయి చూసుకోండి. సావర్కరు ఓడ నుంచి దూకి ఓడ అవతలి ఒడ్డుకు చేరడానికి కోసం సావర్కర్ వేసినటువంటి అడుగులు కేవలం 10 నుంచి 12 అడుగులు మాత్రమే. అంటే మనం ఒక రూమ్ ఎంత అయితే ఉంటుందో ఆ రూమ్ అంత స్పేస్ మాత్రమే సావర్కర్ అవతలికి పోయాడు. ఒక 100 అడుగుల లోపే సావర్కర్ని మళ్ళీ పోలీసులు పట్టుకున్నారు. మరి సావర్కర్ సముద్రం మీదే సావర్కర్ బట్టలు అనేది తడిచిపోవాలి కదా, పోనీ దాన్ని ఈదినటువంటి పోలీసు వాళ్ళ బట్టలు కూడా తడిచిపోవాలి కదా. కనుక చరిత్రలో ఇటువంటి ఏం లేవు, అన్ని తప్పులు తడకలు చెప్తున్నారు. ఇకపోతే సావర్కరు జైల్లో ఉన్నప్పుడు మెర్సీ పిటిషన్లు రాసిన సంగతి అందరికీ తెలుసు. స్వతంత్రోద్యమంలో ఎక్కడెక్కడ సావర్కర్ ఉన్నాడు, శాసనోల్లంఘనలో ఉన్నాడా, క్విట్ ఇండియాలో ఉన్నాడా, లేకపోతే మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ వ్యతిరేకంగా జరిగినటువంటి దాంట్లో ఉన్నాడా, సహాయ నిరాకరణోద్యమంలో ఉన్నాడా, ఏ దాంట్లో ఉన్నాడు? సావర్కర్ ఎప్పుడు కూడా కోవర్డ్గానే ఉన్నాడు. ఎవరినో ఒకటి. ఇప్పుడు లండన్లో మదన్లాల్ డింగ్రాన్ రెచ్చగొట్టి కదా, మదన్లాల్ డింగ్రాన్ రెచ్చగొట్టి కాల్పులు జరిపించి మదన్లాల్ డింగ్రాన్ చావు కారణమైనటువంటి వాడు సావర్కరే. అంటే సావర్కర్ ఎప్పుడైనా వెనకుండి రెచ్చగొట్టి ఎవరినో ఒకరిని ముసిగొల్పెట్టోడే తప్ప సావర్కర్ ఏనాడు డైరెక్ట్ యాక్షన్లో పాల్గొనలేదు. స్వతంత్రోద్యమంలో కూడా ఏ దాంట్లో పాల్గొనలేదు. ప్రారంభ దినాలలో సావర్కర్ 1857 తిరుగుబాటుకు సానుకూలంగా పుస్తకాన్ని రాసింది, దాన్ని ప్రచురించిన మాట వాస్తవమే. కానీ అనంతర కాలం సావర్కర్ ఒక హిందుత్వవాదిగా మారిన తర్వాత బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్గానే పనిచేశాడు తప్ప భారతదేశ ప్రజలకు ప్రతినిధిగా ఏనాడు పనిచేయలేదు. ఇప్పుడు భగత్ సింగ్ జైల్లో ఉరిశిక్ష పడ్డప్పుడు భగత్ సింగ్ వాళ్ళ నాన్న కిషన్ సింగ్ గారు ఒక ఉత్తరం రాసుకుంటే నాకు ఉరిశిక్ష కన్నా జైలు శిక్ష విధించమని చెప్పి ఒక ఉత్తరం పెట్టుకుంటే బ్రిటిష్ వాళ్ళు పరిశీలిస్తారని చెప్పేసి వాళ్ళ నాన్న ప్రతిపాదించినప్పుడు భగత్ సింగ్ ఏమన్నాడు? ఈ దేశ స్వతంత్రోద్యమం కన్నా నా జీవితం విలువైంది కాదు, నేను ఎట్టి పరిస్థితుల్లో దాన్ని రాసే ప్రసక్తే లేదు. నువ్వు నా తండ్రిగా ఆ మాట అన్నావు కనుక కనీసం నేను ఈ రకంగా చూస్తున్నా, వేరే వాళ్ళు ఎవరైనా అయినుంటే కనీసం నేను క్షమించేవాడిని కాదన్నాడు భగత్ సింగ్. కనుక జైలు శిక్ష 50 ఏళ్ళ జైలు శిక్ష పడ్డది సావర్కర్ అని చెప్తున్నారు. 2 జైలు శిక్షలు పడ్డాయి సావర్కర్కి, ఒకటి 25 ఏళ్ళు, 25 ఏళ్ళు, 2 కలిసి 50 ఏళ్ళు. 50 ఏళ్ళ జైలు శిక్షకు సంబంధించిన దాంట్లో సావర్కరు ఎన్నేళ్ళు జైలు ఉన్నాడు? సావర్కరు బ్రిటిష్ వాళ్ళతోటి పిటిషన్లు పెట్టుకొని మీకు నేను ఏజెంట్గా పనిచేస్తానని చెప్పేసి వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యి కదా బెయిల్ పొంది బయటకు వచ్చినటువంటి వాడు సావర్కర్. కనుక చరిత్రని అది పేపర్లు చెప్పేసి తప్పుడు వక్రీకరణలు చేస్తే ఏం జరగవు. సావర్కర్ ఏనాడు నేరుగా లేడు, ఎవరినో మనం రెచ్చగొట్టేటువంటి పని మాత్రం చేశాడు. అసలు సావర్కర్ని మీరు ఆదర్శంగా తీసుకుంటామని చెప్తారు కదా, ఈ విషయాలలో తీసుకోండి. సావర్కర్ ఒక నాస్తికుడు, మీరు నాస్తికుని ఉండగలుగుతారా? సావర్కర్ గొడ్డు మాంసం తిన్నాడు, మీరు తింటారా?
కనుక సావర్కర్ ఒక హిందుత్వ నాస్తికవాది. ఇది మీరు గమనంలో పెట్టుకోవాలి. స్వతంత్రోద్యమంలో సావర్కర్ యొక్క పాత్ర బ్రిటిష్ అనుకూలమైనటువంటి పాత్ర తప్ప ఈ దేశ అనుకూలమైనటువంటి పాత్ర లేరలేదు. ఇక సెల్యులర్ జైల్లో సావర్కర్ ఉన్నాడు, చాలా కష్టాలు అనుభవించాడు. సెల్యులర్ జైలుకు పంపించింది కరెక్టే. అండమాన్ జైలు 1857 తిరుగుబాటు అయిపోగానే అండమాన్ జైలు ప్రారంభించింది బ్రిటిష్ ప్రభుత్వం. తర్వాత 1896లో సెల్యులర్ జైలు నిర్మించింది. సెల్యులర్ జైలుకు సావర్కర్ ఒక్కడే పోయాడా? వందలాది మంది భారతీయ విప్లవకారులు సెల్యులర్ జైలుకు పోయారు. కానీ మెరిసి పిటిషన్లు రాసింది ఒక్క సావర్కరే. ఆ మాటకు వస్తే సెల్యులర్ జైల్లో 2 సార్లు శిక్షను అనుభవించినటువంటి గొప్ప విప్లవకారుడు ఎవడో తెలుసా? సచీంద్రనాథ్ సన్యాల్. ఏ హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ స్థాపించినటువంటి సచీంద్రనాథ్ సన్యాల్ తర్వాత భగత్ సింగ్ ఆ హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్నే హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్గా మార్చాడు. దానికి జనరల్ సెక్రటరీగా పనిచేశాడు భగత్ సింగ్. నిజంగా ఈ దేశం కోసం ఈ దేశభక్తితో పనిచేసినటువంటి విప్లవకారులు వేరు, బ్రిటిష్ వాళ్లకు అడుగులకు మడుగులొత్తినటువంటి సావర్కర్ వేరు. ఇది సావర్కర్ యొక్క వాస్తవ చరిత్ర. థ్యాంక్ యూ.